మనకి అంతకుముందు 2019 అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అధ్యక్ష పదవి నుంచి వైదొలిగేటప్పుడు అప్పుడు క్వాడ్ని తీసుకొచ్చాడు. అంటే మన ఇండియా, అలాగే ఆస్ట్రేలియా, అమెరికా, దాని తర్వాత జపాన్, ఈ 4 కూడా కలిసి ఉంటే మరి చైనాతో ఏదైనా సరే ఇబ్బంది ఎదురైనా సరే, లేదు అంటే వాళ్ళు ఏదైనా అటాక్లకు దిగితే ఏది ఈ 4 దేశాల మీద ఎవరి మీద దిగినా సరే 4 కలిసి చైనా మీద యుద్ధం చేస్తాయి. సో అటువంటి ఒక సంస్థను తీసుకొచ్చారు. సో దాని తర్వాత మరి జో బైడెన్ వచ్చాడు కదా. సో జో బైడెన్ వచ్చిన తర్వాత ఈ క్వాడ్ని పక్కన పెట్టేసి అమెరికా, ఆస్ట్రేలియా, దాని తర్వాత బ్రిటన్, సో ఈ 3 కలిసి ఒక సంస్థను అయితే ఏర్పాటు చేశాడు అనమాట. అయితే మరి చివరిలో మరి అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు, ఇప్పుడు అధ్యక్ష పదవికి ముందు నేను కనుక వచ్చాను అంటే మళ్ళీ క్వాడ్ని డెవలప్ చేద్దాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆ స్టేట్మెంట్తో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు అనుకోండి, అది పక్కన పెడితే మరి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఒక మీటింగ్ అయితే పెట్టాల్సి ఉంది. సో మరి అది కూడా ఎక్కడ పెడదాం అన్నాడు, మన ఇండియాలో మీటింగ్ పెడదాం అన్నాడు ఈ క్వాడ్కి సంబంధించి. సో మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాం, దాని తర్వాత ట్రేడ్ అన్నిటికి సంబంధించి మళ్ళీ మాట్లాడుకుందాం. దాని తర్వాత ఫస్ట్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన 4 దేశాలు కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా ఉండి దాని తర్వాత మరి వేరే దేశాలు ఏదన్నా సరే మన మీదకి అటాక్ వస్తే అందరం కూడా కలిసి అటాక్ చేయాలి అనే ఉద్దేశంతో అప్పుడు పెట్టారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇండియాకి అదేవిధంగా అమెరికాకి పరిస్థితులు చూస్తే అంత మంచిగా లేవు కదా. ఎందుకంటే మరి టారిఫ్లు మన మీదే వేసాడు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఎలా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇండియాలో జరగాల్సి ఉంది ఈ మీటింగ్ క్వాడ్కి సంబంధించి. అయితే ఇప్పుడు మరి సంబంధాలు సరిగ్గా లేవు కాబట్టి అమెరికాకి ఇండియాకి మధ్య ఇప్పుడు మరి డొనాల్డ్ ట్రంప్ కూడా మరి ఇండియాకి వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు రావడం జరిగిందనమాట. సో మరి వచ్చినా సరే ఆయన ఏదో మాట్లాడతాడు, దాని తర్వాత మరి మీటింగ్ కూడా రాత అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుందని చెప్పి చాలామంది కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు అనమాట. సో చూద్దాం మరి డెసిషన్ ఏమైనా మార్చుకుంటారా, లేదు అంటే మళ్ళీ ఇండియాలో దానికి సంబంధించి మీటింగ్ ఏదైనా పెడతారా అనేది సో త్వరలో తెలిసింది. కాబట్టి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.